వీటి విషయంలో ఎన్నో సందర్భాలలో తెలంగాణ ప్రజలకు చాలా విషయాల్లో మనకు దిశానిర్దేశం చేసిన ఆర్ విద్యాసాగర్ గారు గుర్తొస్తూ ఉన్నారు. ఆ రోజు నీళ్లు నిజాలు అనే పుస్తకం వారు రాయడం, ఈ సాగునీటి రంగంలో దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి వారు సవివరంగా అటు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ఇటు బీజేపీ ఉన్నప్పుడు కానీ కేంద్రంలో ఎన్ని రకాల అన్యాయం చేసింది అని వారు పదే పదే చెప్పేటోళ్ళు. అట్లాగే తెలంగాణ ఉద్యమానికి మీకు తెలుసు శీర్షిక ట్యాగ్ లైను నీళ్లు నిధులు నియామకాలు. అందుకే 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో ఈ 3 రంగాల్లో సంపూర్ణమైన న్యాయం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. నీళ్ల విషయంలో ఇటు గోదావరిలో అటు కృష్ణలో ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి ఒక్క చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కాలంతో పోటీపడుతూ కట్టినా, అట్లాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90% పూర్తి చేసిన, సీతారామ ప్రాజెక్టును కూడా 90% పూర్తి చేసి కృష్ణలో గోదావరిలో సంపూర్ణంగా ఒక్కొక్క నీటి బొట్టును వడిసిపట్టి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ ఎక్కడో పోయింది. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు, దందాలు, చందాలు, బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని. సిగ్గు లేకుండా ఇవాళ నిస్సిగ్గుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ నీళ్ల విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈరోజు హరీష్ రావు గారు మీ అందరికీ వివరంగా సమాచారం ఇస్తారు. అందులో ముఖ్యంగా మిత్రులు నేను గమనించాలని కోరుతున్నది ఒకటే. మార్బీ అనే ఒక గుజరాత్లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ బోదు, ఎవడు బోడు, ఏ ఏజెన్సీ బోదు, 140 మంది చావులకు ఫలానా వాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. బీహార్లో 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయి దగ్గర 100 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు, ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. అట్లాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు